రాములు గారు, శ్యామలరావు, నాగేశ్వరరావు, రంగనాథం గారు వీళ్ళంతా మొత్తం రాములు గారి పైడివారు. దాంతోపాటు ఈ సూర శ్యామలరావు గారు వీరందరూ ప్రధానంగా పూనుకొని మీ అందరి యొక్క తోడ్పాటుతోటి ఈ ఆలయాన్ని చాలా అందంగా నిర్మాణం చేశారు. సాధారణంగా శిలామయంగా ఆలయాలు నిర్మాణం చేస్తారు, కానీ గర్భాలయం దాటి ఆ పైన ఉండేటటువంటి ఆ మండపపు ఎత్తుదాకా శిలామయంగా చేస్తారు. ఆ పైనుంచి కట్టేదంతా మామూలుగా ఇటుకలతోటి సిమెంట్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మీ దగ్గర మన మురళి స్థపతిని మీరు తెచ్చుకున్నారు. ఆయన కూడా యోగ్యుడు, మంచివాడు. మన రామానుజన్ చిరంజీవి శ్రీనివాస్ గారు వాళ్ళు కూడా చాలా బుద్ధిమంతులు. మన రామానుజుల వారి యొక్క ప్రాజెక్ట్ హైదరాబాద్లో జరిగిన దాంట్లో వాళ్ళ యొక్క తోడ్పాటు కూడా ఉంది, దాంట్లో వాళ్ళ భాగస్వామ్యం కూడా కొంత ఉంది. ఇక్కడ పైన ఉండేటటువంటి కలశం పెట్టే స్థాయి దాకా కూడా పూర్తిగా రాతితోటే నిర్మాణం చేశారు. సాధారణంగా రాతితోటి నిర్మాణం చేస్తే అంత అందంగా డిజైన్స్ రావడం కష్టం. ఆ అంచులు అవి సరిగ్గా తీసుకురావాలంటే శిలతోటి చాలా కష్టపడాల్సి వస్తుందని స్థపతులు సాధారణంగా అంత శ్రమ పడ్డానికి ఇష్టపడరు. ఏదో నార్మల్గా చేసేస్తారు. ఒకవేళ ఎక్కడైనా చేయాల్సి వస్తే అలాంటివి 2-3 ఉన్నాయి మనకి. ప్రకాశం జిల్లాలో, కృష్ణా జిల్లాలో కూడా కట్టినవి. కానీ ఇక్కడ రంగనాథుడిని మనం లోపల పెట్టుకోవాలనుకున్నాం కనుక ఆయనకి ప్రణవాకార విమానం కావాలి, దాన్ని అదే పద్ధతిలో నిర్మాణం చేయాలి అనేటటువంటి వాళ్ళల్లో ఉత్సాహం కూడా దీనికి ఒక అతి సుందరమైనటువంటి ఆకారాన్ని తీసుకొచ్చింది. మన రంగనాథ దేవాలయం యొక్క విమానాలకి చాలా అందమైన విమానాలు నిర్మాణం చేశారు. మీ అందరి యొక్క శ్రద్ధకి తగ్గట్టుగా చక్కటి సన్నివేశం ఏర్పడింది. మంచిగా రోడ్డు వేశారు. రావడానికి ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా వాతావరణాన్ని తయారు చేసి పెట్టారు. చుట్టూ కూడా చాలా అద్భుతంగా చేసుకున్నారు. మొదటి నుంచి మీ ఊళ్ళో ఉండే అడియేన్ రామానుదాసన్ అనేది మీ అందరికీ ఎవరు నేర్పకుండా వచ్చిన మంత్రం. అది మీ ఊళ్ళో ఉండేటటువంటి ఇటు అటు 2 గుమ్మాలకు కూడా చక్కగా ఎప్పుడు అందమైనటువంటి తిరువణి కాపు ఉంటుంది. గుమ్మాలకు ఇటు అటు శంఖ చక్రాలు ఉంటాయి. మీ అందరి నుదుట చక్కటి ఊర్ధ్వపుండ్రాలు ఉంటాయి. మహిళలందరికీ కూడా మంచి అందమైనటువంటి తిరుమణి ఉంటుంది. కనిపిస్తే చాలు అడియేన్ 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 అని అంటుంటారు. మీ అందరికీ అది ఒక అదృష్టం, అదొక సౌభాగ్యం. అది సామాన్యంగా వచ్చేటటువంటి ఒక పలుకుబడి కాదది. అలాంటి పలుకుబడి రావాలంటే లోపల ఎంతో పరిపాకం కావాలి. అది మీరే సుకృతం చేసుకుని పుట్టారో, ఈ ఊళ్ళో పుట్టారు, ఈ ఊళ్ళో ఉంటున్నారు, మీ అందరికీ అది అలవాటు కూడా అయింది. ఇప్పుడిప్పుడు కొద్దిగా యువతరంలో అది కొంచెం మారుతున్నట్టుంది, కానీ అది లేకుండా మళ్ళీ చక్కగా మీరు చేసుకోగలుగుతారు. మీ ఊరికి ఉండేటటువంటి ఆ ఉత్సాహమే మా దగ్గరికి మొట్టమొదట మన కమిటీ వాళ్ళంతా వచ్చినప్పుడు, మేము హైదరాబాద్లో ఉండగా వచ్చేస్తున్నాం 4వ తారీఖు ముహూర్తం పెట్టేసుకోండి, ఆ తర్వాత ఏం కార్యక్రమాలు ఏం లేవు పర్వాలేదు అని మేము డేట్ ఇచ్చాం. కానీ మాకు అప్పట్లో జ్ఞాపకం లేదు. మేము సరిగ్గా అదే టైంకి మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి అమరకంటక్ అని ఒక ఊరు ఉంది. అక్కడ ఆ అమరకంటక్లో ఉండే ఒక ఆదివాసీ జనం కోసం ఒక యూనివర్సిటీ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు.
దాంట్లో ఒక కార్యక్రమానికి వాళ్ళు రమ్మని పిలిచి వాళ్ళు ఒక డేట్ కూడా తీసుకోవడం జరిగింది. అక్కడికి వస్తాము అని వాళ్ళతో మేము వాగ్దానం చేసి ఉన్నాం. ఆ వాగ్దానం చేసిన విషయం దాంట్లో మేము నోట్ చేయలేదు. అందుకోసం మన వాళ్ళు రాగానే ఓకే అని చెప్పేశాం, వీళ్ళది నోట్ చేసేసాం. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మాకు సమాచారం వచ్చినప్పుడు చూస్తే ఇందులో వీళ్ళది ఉంది. అయ్యో వాళ్ళకి ఇచ్చామే, మళ్ళీ వీళ్ళ దగ్గర ఎట్లా రాగలుగుతాం. అదే సమయంలో రాయపూర్ అని అక్కడ ఇంకొక కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ రెంటికి అక్కడికి వస్తామని మళ్ళీ ఇక్కడికి ఎలా రాగలుగుతాం కనుక ఇక్కడ వీళ్ళ దగ్గర ఇంకోసారి ఎప్పుడైనా పెట్టుకుందాం, ఇప్పుడు రావట్లేదని చెప్పేయండి అని మా హోబిల్ సార్తో చెప్పేశాం. రాలేము అనేది మనస్సులో బాధగా ఉన్న మాట అయితే వాస్తవం. కానీ ఏం చేయాలో మాకు తోచలేదు. సరే ఇంకా ఎలాగో అక్కడికి వెళ్ళాలి కదా, ఇక్కడికి రావటం లేదనేది మనస్సులో నిర్ణయం చేసేసుకుని ఉన్నాం మేము. కానీ రంగనాథుడికి అది నచ్చలేదు, మీ రంగనాథుడికి అది నచ్చలేదు. భక్తులు కష్టపడితే భగవంతుడు చూడలేడు. ఇందాక మీ రంగనాథం గారు చెప్పినట్టుగా మనస్సులన్నీ చిన్నపుచ్చుకొని డ్యూటీస్లోకి వెళ్ళినా ఏం చేయాలో ఎలా చేయాలో తోచక తిరుగుతుండే మిమ్మల్ని అందరినీ చూసిన రంగనాథుడికి మళ్ళీ ఆయనకి మనస్సులో ఏం కలిగిందో మాకు తెలియదు. మళ్ళీ ఇంకోసారి ప్రోగ్రామ్ని ఆలోచన చేయాల్సింది, పునరాలోచన చేయాల్సి వచ్చింది. 3, 4 తారీఖుల్లో పెట్టుకున్న కార్యక్రమాన్ని కొంచెం ముందరికి లాగి